హాయ్ అండి, ఈరోజు మనము రాగి పిండితోటి లడ్డు చేసుకుందాము. రండి. ఒక కప్పు రాగి పిండి తీసుకుందండి. ఇది 250 గ్రాములు ఉంటుంది. ఇది మనము నెయ్యిలో వేపుకుందాం. కడాయి వేడెక్కిందని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసేసుకొని వేపుకోవాలండి. నెయ్యిలో వేసి డ్రై ఫ్రూట్స్ వేగిపోయినాయండి. మనం ఇవి తీసేసి ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇదే నెయ్యిలో మనం రాగి పిండి కొంచెం వేపుకోవాలండి. నెయ్యిలో వేపుకుంటే మనకు మంచిగా సువాసన వస్తుంది లడ్డు. ఇంకా చాలా అండి, ఇంత వేపుకుంటే చాలు. ప్లేట్లో పోసేసి కొద్దిగా చల్లారాలండి. ఇదే కడాయిలో మనము ఒక కప్పు తీసుకున్నాం కదండి, సగం కప్పు బెల్లం వేసుకోవాలి. నీళ్లు కూడా సగం కప్పు వేసుకోవాలండి. కొంచెం జిగుడులాగా వస్తే బాగుంటుందండి లడ్డు. చుట్టడం కూడా మంచిగా వస్తుంది. సరిపోయిందండి. మనం స్టవ్ బంద్ చేసుకొని రాగి పిండిలో పోసుకుంటాం. మనం లడ్డు చుట్టుకుందాం పదండి. కొద్దిగా యాలకుల పౌడర్ వేసుకుందామండి స్మెల్ గురించి. వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి. మనం ఇప్పుడు బెల్లముది కరగదీసినాం కదండి, ఆ వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటా కలుపుకోవాలండి. అది వేడిగా ఉంది కదండి, అందుకని స్పూన్ పెట్టి కలుపుతున్నా. కొంచెం ఆరితే కానీ మనకు లడ్డు చుట్టడం వస్తుంది. మనకు ఎంతో ఆరోగ్యమైన రాగి లడ్డు ఇలా చుట్టుకోవాలండి. రోజు పరిగడుపున చిన్నపిల్లలు కానీ పెద్దలు ఏ వయసు లేదండి, అందరు తినచ్చు. మంచిగా తింటే ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి. ఒక కప్పు పిండికి ఒక 7 లడ్లు వచ్చినాయి. పొద్దున్నే పడిగడుపున ఏ వయసు అయినా పర్వాలేదండి, చిన్నపిల్లలైనా పెద్దలైనా పడిగడుపున తింటే ఆరోగ్యము ఉక్కులాగా గట్టిగా ఉంటారండి. పిల్లలకు చేసి పెట్టండి, మీరు కూడా తినండి, ఆరోగ్యంగా ఉండండి. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.